ఎలా అనిపించింది దేవరా గ్లిమ్స్? భయ అరాచకం భయ, మామూలు అరాచకం కదా. సముద్రం అంతా రక్తంతో ఎరిపెక్కింది. లిటరల్ గా నాకైతే ఒక షాట్ నచ్చింది భయ. ఎన్టీఆర్ గారు నరికితే చంద్రుడి చుట్టూ ఇట్లా ఒక రౌండ్ వచ్చింది బ్లడ్ మొత్తంగా. ఒక బ్లడ్ నీకు సముద్రం అంతా కూడా నిండిపోయింది. లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది భయ, ఈ సముద్రంలో చేపల కన్నా కత్తులు రక్తం ఎక్కువ అని. అంటే మనకి ఈ చిన్న గ్లిమ్స్ లోనే ఈ రేంజ్ అరాచకం ఉంటే సినిమా అంతా ఏ రేంజ్ లో ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఎవడు భయ చెప్పిన రాజమౌళి తర్వాత ప్రతి ఒక్కరికి ఫ్లాప్ పడుద్దని. ఈ గ్లిమ్స్ చూడండి, రాజమౌళి తర్వాత రికార్డు బ్రేక్ చేసి దీన్ని ఇంకొక రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ గారు అయితే చూపించబోతారు. ఆ రేంజ్లో ఉంది. అరాచకం అంటే అరాచకం. సముద్రం ఎరిపెక్కుద్దో లేదా కానీ యూట్యూబ్ అయితే క్రాష్ అయిపోద్ది, అది మాత్రం పక్కా. ఒక రేంజ్లో ఉంది. ఎన్టీఆర్ గారు, కొరటాల శివ గారు బా సూపర్ సార్, మామూలు లేదు, నెక్స్ట్ లెవెల్కి అది. అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? పిచ్చెక్కించుండు భయ, పిచ్చెక్కించుండు. నాకు ఏం కనపడలేదు, ఎన్టీఆర్ గారు నలుకుడే కనపడింది అక్కడ. అదొక్కడే నాకు ఎన్టీఆర్ గారే మెయిన్, అదే కనపడింది ఆడ. అసలు ఏంది భయ్య అది, ఆ విజువల్స్ మామూలు లేదు భయ్య. నాకు ఇంకా అందులో ఒకళ్ళు బయటికి రాలే, నేను బాయిల్ అయిపోయింది, ఏమన్నా ఒక నరికేద్దాం అట్లుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చిండు, పాన్ ఇండియా లెవెల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చిండు. నెక్స్ట్ ఆయనకి ఇంతకుముందు ఆచార్యతో కొన్ని రూమర్స్ వచ్చినాయి కదా, సో బాగా లేదని. సో అది వేరే, అదేంటంటే చాలామంది అందులో చేతులు పెట్టారు కాబట్టి అది పోయింది. కానీ కొరటాల శివ ఆయన కసిగా తీస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ చూపిస్తుంది పక్క. ఓకేనా మనం చెప్పినా.